ప్రకాశం జిల్లా దర్శిలో విజయం టీడీపీదే అని ఆ పార్టీ అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అంటున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా దోనకొండ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. రుద్రసముద్రం, ఇళ్ల చెరువు, భూమనపల్లి, రామాపురం గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు. వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం దర్శి నియోజకవర్గానికి ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కదాన్ని అమలు చేయలేదు అన్నారు. తాగునీటి, సాగునీటికి సమస్యను గాలికి వదిలేశారని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రం నాశనమైపోయిందని ఆరోపించారు. ఇవాళ దొనకొండ మండలం మొత్తం టోటల్గా 15 గ్రామాల్లో ప్రచారం చేస్తున్నాము. ఎక్కడ చూసినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. నేను దర్శి నియోజకవర్గం వరకు కాకముందే ఇక్కడ సమస్యలు తెలుసుకొని వచ్చాను. ప్రచారంలో భాగంగా మరిన్ని సమస్యలు నా దృష్టికి వస్తున్నాయి. ఇక్కడ ఏ నియోజకవర్గంలో లేనంత నిరుద్యోగ యువత ఉన్నారు. దొనకొండ పారిశ్రామిక కారిడార్ ఎప్పుడో ఇక్కడ రావాల్సింది. అది కనుక వస్తే సొంత గడ్డపైనే చాలా మందికి ఉపాధి అవకాశాలు ఉండి వలసలు అనేది తగ్గుతాయి. అంతేకాకుండా సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్న తాగునీటి సమస్యకు కూడా ఒక శాశ్వత పరిష్కారం చూస్తాము. చంద్రబాబు నాయుడు గారు కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఇంటికి కుళాయి పంపు హామీ ఇచ్చారు. అంతేకాకుండా నేను ఇక్కడ ఏ సమస్య ఉన్నా ప్రజలకి అందుబాటులో ఉండి నెక్స్ట్ 10 ఏళ్లలో అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తాను. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలోనే అభివృద్ధి అంతా జరిగింది. ఈ 5 ఏళ్ల పాలన మన రాష్ట్రం, నియోజకవర్గం అందరూ ప్రజలు అంతా వెనకబడిపోయి ఎంతో ఇబ్బందులకు గురయ్యారు. అభివృద్ధి పాలన అనేది వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు. కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది. దర్శి నియోజకవర్గం ఎన్నడూ లేని అభివృద్ధిని చూపిస్తాను.